మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలోని హతిరాంజీ మఠం కూల్చివేత ప్రతిపాదనలపై వివాదం కొనసాగుతోంది. మఠం భవనాన్ని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారని తెలిసి సాధువులు స్వామీజీలు ఆందోళన చేపట్టారు. దీన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని కోరుతున్నారు. ఇక తిరుపతిలోని హతిరాంజీ మఠం శిథిలావస్థకు చేరిందని ఐఐటి నిపుణులు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చారు. భవనం నివాసయోగ్యం కాదని చెప్పారు. కూల్చివేత ప్రపోజల్ను స్వామీజీలు వ్యతిరేకిస్తున్నారు. అటు బంజారాలు సైతం ఈ మఠం తమ మనోభావాలకు సంబంధించిన అంశమని అంటున్నారు. కూల్చొద్దని వేడుకుంటున్నారు. महाराज की जय बोलो शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला महाराज की जय మనం పైన పడిపోతే మాకు రిస్క్ కదండి కలిపోయింది. మనం ఏం చెప్తామంటే ఆ విధంగా ఒక షేప్కి ఈ ఒక్క షేప్ మాత్రం ఏడు వరకు నెట్టింగ్ వేసేసి ట్రాఫిక్ వాటికి ట్రాఫిక్ పోతుంది, అట్లే కొలాప్స్ అవుతుంది. ఈ నెట్టింగ్ లాంటిది ఏదైనా పెట్టి బ్యారికేడ్స్ పెట్టి పిల్లర్స్ పెట్టి స్ట్రాంగ్ చేస్తే అప్పుడు వాళ్ళ ఉద్యోగాలకు ప్రమాదం లేదు. దెన్ మీరు రెన్యువేషన్ పోండి. ఎవరిని రానికుండా చేస్తే ఎల్లంగిల్లో తిరుపతిలోని హతిరాంజీ మఠం కూల్చివేత ప్రతిపాదనలపై వివాదం కొనసాగుతోంది. మఠం భవనాన్ని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారని తెలిసి సాధువులు స్వామీజీలు ఆందోళన చేపట్టారు. దీన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని కోరుతున్నారు. తిరుపతిలోని హతిరాంజీ మఠం శిథిలావస్థకు చేరిందని ఐఐటి నిపుణులు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చారు. భవనం నివాసయోగ్యం కాదని తేల్చి చెప్పారు. కూల్చివేత ప్రపోజల్ను స్వామీజీలు వ్యతిరేకిస్తున్నారు. అటు బంజారాలు సైతం ఈ మఠం తమ మనోభావాలకు సంబంధించిన అంశమని అంటున్నారు. కూల్చొద్దని వేడుకుంటున్నారు. महाराज की जय बोलो हतिराम महाराज की जय बोलो शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला महाराज की जय हतिराम महाराज की जय शिवाला महाराज की जय हतिराम महाराज की जय जय शिवाला जय शिवाला जय शिवाला जय राम महाराज की जय बोलो हतिराम महाराज की जय बोलो शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय शिवाला जय महाराज की जय हतिराम రైట్. తిరుపతిలోని హతిరాంజీ మఠం కూల్చివేత ప్రతిపాదనలపై వివాదం కొనసాగుతోంది. ఇక హతిరాంజీ మఠం భవనాన్ని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారని తెలిసి సాధువులు స్వామీజీలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని సాధువులు స్వామీజీలు కోరుతున్న పరిస్థితి. ఇక తిరుపతిలోని హతిరాంజీ మఠం శిథిలావస్థకు చేరిందని ఐఐటి నిపుణులు ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చారు. భవనం ఏమాత్రం నివాసయోగ్యం కాదని తేల్చి చెప్పారు. కూల్చివేత ప్రపోజల్ను స్వామీజీలు వ్యతిరేకిస్తున్నారు. అటు బంజారాలు సైతం ఈ మఠం తమ మనోభావాలకు సంబంధించిన అంశమని వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భవనాన్ని కూల్చొద్దని వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.